ఆదివారం వస్తే కొత్త పాట. ప్రతిరోజు దేవుని మాట నీ నోట ఉండడం కాదు, ప్రతిరోజు ఒక కొత్త పాట నీ నోట్లో ఉండడం కాదు. దేవుని యొక్క మాట మన జీవితం అంతటిలో కూడా, మన ప్రవర్తన అంతటిలో కూడా ఇమిడిపోయి ఉండాలి. అప్పుడే మనము దేవుని ఆజ్ఞలు నిర్వర్తించేటువంటి వారముగా ఉంటాం. మాటతో దేవుని ఆజ్ఞను సరిపెట్టకూడదు, పాటతో దేవుని ఆజ్ఞను సరిపెట్టకూడదు. ప్రేమించద యేసు రాజా నిన్నే ప్రేమించదట. నిరంతరమును కూడా ప్రేమిస్తానంటున్నావు, కానీ ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తాడు, ఆయన కట్టడలను పాటిస్తాడు, ఆయన నియమాలను వెంబడిస్తాడు, ఆయన ఆజ్ఞలన్నిటి కూడా అనుసరించి నడుస్తారు. ఎవరు? ప్రేమించేవారు మాత్రమే, దేవుని ప్రేమించేవారు మాత్రమే. నోటితో ప్రేమిస్తేనో పాటతో ప్రేమిస్తేనో దేవుని ఆజ్ఞలను మనం వెంబడించినటువంటి వారముగా ఉండం.